టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ అందరికీ సుపరిచితమే. ఘట్టమనేని వారి చిన్న కోడలిగా ఓ పక్క ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది. అంతేకాకుండా మహేష్ బాబు యాడ్స్కి సంబంధించిన వ్యవహారాలు, అలాగే అతని సినిమా ప్రమోషన్ల వ్యవహారాలు వంటివి కూడా నమ్రత హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇక మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కూడా వెనక ఉండి నడిపించేది నమ్రతనే అని ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఇక సినిమా వేడుక అయినా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా హాజరవుతూ ఉంటుంది. ఈ జంటకు టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 51 ఏళ్ల వయసు ఉన్న నమ్రత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్లో అడుగుపెట్టింది. అలా 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్గా ఎంపికైంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. మహేష్ బాబు, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన వంశీ సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె మోహన్ బాబు హీరోగా నటించిన బ్రహ్మ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇక ఈమె నానమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి. 1938లో బ్రహ్మచారి సినిమాలో నటించారు. నానమ్మ మీనాక్షి శిరోద్కర్ వారసత్వంతో శిల్పా, నమ్రత హీరోయిన్స్గా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈమె 1977లో శత్రుఘ్న సిన్హా తెరకెక్కిన షిరిడి కె సాయిబాబా సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కిన పూరబ్ కి లైలా, పశ్చిమ్ కి చేలా సినిమాలో నటించింది. ఈ సినిమా కంప్లీట్ అయినా ఎందుకో ఇప్పటికీ రిలీజ్ కాలేకపోయింది. ఆ తర్వాత సల్మాన్ ట్వింకిల్ కన్నాలా జబ్ ప్యార్ కిసీ సే హోతా హై సినిమాలో చిన్న రోల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేరే దో, అన్మోల్ రతన్, హీరో హిందుస్తానీ, కచ్చే దాగే, వాస్తవ్, పుకార్ సినిమాలు నమ్రతకు బాలీవుడ్లో మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక అనంతరం ఇంగ్లీష్ మూవీ ప్రైడ్ అండ్ ప్రిజుడిస్లో యాక్ట్ చేసింది. చివరిగా ఈమె రోక్ సకోతో రోక్లో నటించింది. పెళ్లి తర్వాత నమ్రత భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి హలో మ్యాగజైన్ కోసం ఫోటోలకు పోజులు ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు తన పిల్లలతో కలిసి ఆ మధ్య ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎప్పుడూ వీళ్ళిద్దరూ కలిసి తెరను షేర్ చేసుకోలేదు. గతేడాది మాత్రం మహేష్ బాబు, నమ్రత ఇద్దరు ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కలిసి స్టిల్స్ ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు చాలా కాలానికి మహేష్ బాబు, నమ్రతలను ఒకే ఫోటో ఫ్రేమ్లో చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరియర్ స్పీడ్ ఊపందుకుంది. మహేష్ బాబు అతడు షూటింగ్ గ్యాప్లో 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని జుహులో ఎంవి మ్యారియట్లో నమ్రత, మహేష్ బాబు పెళ్లి జరిగింది. ఈ వేడుక కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. పెళ్లికి ముందు వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్ కూడా చేశారు. మహేష్ బాబు, నమ్రత వీరిద్దరూ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన వంశీ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఒక రకంగా భర్త, మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. ఇక వీరిద్దరి మధ్య తొలిసారి ఎవరు ప్రపోజ్ చేశారనే విషయమై నమ్రత పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నమ్రత, మహేష్ బాబుకు మధ్య లవ్ న్యూజిలాండ్లో మొదలైందట. వంశీ షూటింగ్ సమయంలో చివరిగా ఆయనతో ప్రేమలో ఉన్న విషయం అప్పుడే ఇద్దరికీ తెలిసిందట. కానీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్ అంటూ నమ్రత పలు సందర్భాల్లో చెప్పారు. మొత్తంగా వీరి ప్రేమాయణంలో ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారనేది స్పష్టమైంది. వీళ్ళిద్దరికీ గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు సంతానం. మహేష్ బాబు, నమ్రత లాగే గౌతమ్ కృష్ణ కూడా బాలనటుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేయాలనే తపంతో క్రిస్మస్ హాలిడేస్కి వెళ్లాల్సిన వెకేషన్ని, ఇంకా సెలబ్రిటీస్ ఇళ్లలో జరిగే పార్టీలను కూడా పక్కన పెట్టేశారు. వెంకీ 75 సెలబ్రేషన్స్కి గుంటూరు కారం షూటింగ్ వల్లనే వెళ్ళలేకపోయారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో గుంటూరు కారం షూటింగ్ ఫినిష్ చేసి మహేష్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకి ఫ్యామిలీతో వెళ్లారు. మహేష్, నమ్రత పిల్లలు గౌతమ్, సీతారాలతో దుబాయ్ వెళ్లారు మహేష్. అక్కడ ఓ యాడ్ షూట్ ఉందట. ఇది షార్ట్ వెకేషన్ అని తెలుస్తోంది. ఇక నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ దుబాయ్లోనే ఉంటారు. అయితే మహేష్ బాబు అంతా షూటింగ్స్తో కష్టపడిపోతున్న సమయంలో నమ్రత మాత్రం పార్టీలో ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్గా మెగాస్టార్ క్రిస్మస్ పార్టీకి నమ్రత ఒక్కతే వెళ్ళింది. చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ స్నేహాలతో కలిసి ఆ పార్టీని ఎంజాయ్ చేసింది. ఇక నమ్రత, ఉపాసన, చరణ్, శ్రియా భూపాల్తో కలిసి ఓ బర్త్డే పార్టీకి హాజరైంది. ఈ పార్టీలో నమ్రత, చరణ్, ఉపాసన, శ్రియా భూపాల్ అందరూ కలిసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోస్ చూసిన వారంతా మహేష్ షూటింగ్స్తో బిజీ ఉంటే నమ్రత పార్టీలతో బిజీ అయ్యానంటూ సరదాగా కామెంట్ చేశారు. మరి మహేష్ పార్టీకి వెళ్ళకపోతే ఆయన తరపున నమ్రత వెళ్ళాలి కదా, వెళ్ళాక అందరితో మింగిల్ అవుతూ సరదాగా ఎంజాయ్ చేయాలి కదా అని కొందరు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే నమ్రత శిరోద్కర్, రామ్ చరణ్ ఓ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. నమ్రత ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో మహేష్ లేకపోవడం విశేషం. మహేష్ బాబు, రామ్ చరణ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్తో కూడా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటారు. వీరి భార్యలు మరింత క్లోజ్. నమ్రత శిరోద్కర్, ఉపాసన వెరీ క్లోజ్. పార్టీలు, పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇటీవల పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో గ్రాండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి రామ్ చరణ్, మహేష్ బాబు సతీ సమేతంగా హాజరయ్యారు. వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. దీపావళి, క్రిస్మస్ వేడుకలను నమ్రత, ఉపాసన కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా వీరు ఓ బర్త్డే పార్టీకి హాజరయ్యారు. విష్ణురాజు అనే వ్యక్తి ఉపాసన, నమ్రతలకు కామన్ ఫ్రెండ్ అని సమాచారం. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగాయి. ఇక ఈ పార్టీలో నమ్రత వెరైటీ డ్రెస్లో అదిరిపోయింది. పార్టీ కోడ్ ప్రకారం చాలామంది బ్లాక్ అవుట్ఫిట్లో దర్శనమిచ్చారు. పార్టీలో రామ్ చరణ్ చేయి పట్టుకుని నమ్రత పోజ్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు మాత్రం హాజరు కాలేదని తెలుస్తోంది. నమ్రత షేర్ చేసిన ఒక్క ఫోటోలో కూడా మహేష్ బాబు లేడు. రామ్ చరణ్ మాత్రం భార్య ఉపాసనతో పాటు జాయిన్ అయ్యాడు. ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండుగను రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రాగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మరికొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అందులో రామ్ చరణ్ భార్య ఉపాసన, డైరెక్టర్ నగేష్ నుకునూరుతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ తర్వాత తన కొడుకు, కూతురు గౌతమ్ సీతారాలతోనూ నమ్రత క్రిస్మస్ జరుపుకుంది. నమ్రత ఇన్స్టా ఫోటోలు వైరల్ అయ్యాయి. నమ్రత ఫ్రెండ్ సబీనా జేవియర్ ఈ సెలబ్రిటీలకు క్రిస్మస్ పార్టీ ఇచ్చింది. ఈ మధ్య నమ్రత ఎక్కువగా ఫోటోషూట్లు చేస్తుంది. జిమ్లో వర్కౌట్లు చేస్తూ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టేసింది. ఆ మధ్య ఓసారి నమ్రత క్యాజువల్ లుక్స్ మీద నెట్టిన ట్రోల్ జరిగింది. మేకప్ లేకుండా నేచురల్ లుక్తో ఫోటోలను షేర్ చేస్తే కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. నేను సహజంగా ఉండేందుకు ఇష్టపడుతున్నా, మేకప్ లేకుండా కనిపిస్తే ట్రోల్ చేస్తారా అంటూ నమ్రత ట్రోలర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.